వెల్కమ్ టు AP19 న్యూస్. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎస్పీ తుషార్, ఏఎస్పీలు శ్రీనివాసరావు, రమణమూర్తి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా వందల మంది బాధితులు తమ సమస్యలను పరిష్కరించాలని ఎస్పీని వేడుకున్నారు. స్పందించిన ఎస్పీ ఆయా ఫిర్యాదులను నిర్ణీత కాలంలో పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఏకోడూరు మండలంలో ఎంపీ కేశినేని నాని వైసీపీ నేతల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తిరువూరు నియోజకవర్గం అంటే ప్రశాంతమైందని అన్నారు. కళ్ళు తాగే కోతులంటే ఏంటో ప్రజలకు తెలుస్తుందన్నారు. అరాచకాలను సృష్టించేందుకే అక్కడ మహాసేన రాజేష్, ఇక్కడ కొలికపూడి శ్రీనివాస్ను చంద్రబాబు పంపారన్నారు. కాలకేయులు, కీచకులు, అరాచక శక్తులను తిరువూరు ప్రజలు తరిమి కొట్టాలని ఆయన తెలిపారు. ఈ తిరువూరు నియోజకవర్గానికి ఇట్లాంటి వ్యక్తిని పంపిస్తాం నిజంగా ఇంకెవరూ లేనట్లు. ఇటువంటి వ్యక్తిని పంపిస్తాం నిజంగా కూడా అరాచకం కింద. రేపు ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇబ్బంది పడతారు, అవమానపడతారు. తర్వాత ఇక్కడ వర్తకులు, వ్యాపారాలు చేసిన వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇంకా చెప్పాలంటే ఇతను ఒక కీచకుడు, కాలకేయుడు. దాంట్లో నేను చెప్తున్నా అందరికీ కూడా పార్టీలకు అతీతంగా అతన్ని ఇక్కడి నుంచి తరిమి కొట్టకపోతే రేపు రాబోయే రోజుల్లో ఈ తిరువూరు నియోజకవర్గ అరాచకం ఉందని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. పార్టీలకు అతీతంగా స్వామిదాస్ గారికి వాళ్ళు నిలబెట్టుకోవాలి. మనం అంత మంచి వ్యక్తి స్వామిదాస్ గారు. గత ఎన్నికల్లో ఏ విధంగా మెజారిటీ వచ్చిందో రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ శ్రేణులు తెలుసుకుంటారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. గుడివాడలోని తన నివాసంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే చంద్రబాబు చేతిలో పవన్ కళ్యాణ్ వెన్నుపోటుకు గురవుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. బూత్తులు ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చినాయి, పవన్ కళ్యాణ్ కానీ ఆయన అభ్యర్థులు కానీ ఏ రకంగా డిఫీట్ అయ్యారో రేపు రాబోయే రోజుల్లో ఎన్నికలు అయిపోయినాక వాళ్ళే స్పష్టంగా తెలుసుకుంటారు. చంద్రబాబు నాయుడు చేతిలో వెన్నుపోటుకు గురవుతున్నటువంటి పవన్ కళ్యాణ్ అప్రమత్తంగా కనుక లేకపోతే, ఆయన శ్రేణులు అప్రమత్తంగా లేకుండా గుడ్డిగా ఈ 420ని దొంగలనే కనుక నమ్మినట్లయితే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ మూల్యం చెల్లించుకుంటాడు రేపు రాబోయే ఎన్నికల్లో. మచిలీపట్నంలో క్రైస్తవుల శ్మశాన వాటికకు ప్రహరీ గోడ నిర్మాణ పనులకు వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పేర్నే కిట్టు సోమవారం శంకుస్థాపన చేశారు. మేయర్ చిటికేన వెంకటేశ్వరంతో కలిసి శంకుస్థాపన చేశారు. క్రైస్తవుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన శ్మశాన స్థలానికి ఎంపీ విజయసాయిరెడ్డి మంజూరు చేసిన 30.39 లక్షలతో ఈ ప్రహరీ గోడ నిర్మిస్తున్నట్లు కిట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు, దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు. ఓపెన్ చేయించాలని అనుకుంటున్నారు. కుమారుని యొక్క పరిశుద్ధాత్మనామమున ఈ బరియల్ గ్రౌండ్ ఓపెన్ చేస్తూ ఉన్నాము. గ్రామ పంచాయతీ సర్పంచ్లకు రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కులను కాలరాయడాన్ని నిరసిస్తూ ఏపీ గ్రామ పంచాయతీ సర్పంచ్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం మచిలీపట్నంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ సర్పంచ్ల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై మండిపడ్డారు. కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందించేందుకు కలెక్టరేట్ ధర్నా చౌక్ నుంచి వెళ్తున్న మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ ను సర్పంచ్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర సచివాలయాన్ని సీఎం జగన్ తాకట్టు పెడితే గ్రామ సచివాలయాన్ని మా సర్పంచులు తాకట్టు పెట్టుకోవచ్చా అని ఆయన ప్రశ్నించారు. జగన్ ప్రజలచే ఎన్నికైతే తమ సర్పంచులు కూడా ప్రజలచే ఎన్నికైన వారే అన్నారు. జగన్ రుషికొండకు గుండు కొట్టి 500 కోట్లతో ఇల్లు కట్టుకున్నట్లు మేము కట్టుకోలేదన్నారు. ఆయన రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెడితే సర్పంచులు కూడా గ్రామ సచివాలయాన్ని తాకట్టు పెట్టుకోవచ్చా? దాంట్లో తప్పేం లేదుగా. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోమవారం మైలవరంలో ఏసీపీ శంకర్ మురళీమోహన్ ఆధ్వర్యంలో కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. ఏ క్షణంలోనైనా ఎన్నికల కోడ్ రావచ్చనే నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు పోలీసులు, పారామిలిటరీ బలగాలు సిద్ధం చేశారు. పట్టణంలో పోలీసులు, పారామిలిటరీ బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికలకు అన్ని రకాలుగా సిద్ధమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ కిషోర్ బాబు, అబ్దుల్ నబీ సిబ్బంది పాల్గొన్నారు. స్పందనలో అర్జీ ఇవ్వడానికి వచ్చిన వికలాంగురాలు సమస్యను ఆమె వద్దకు వెళ్లి ఎస్పీ వకుల్ జిందాల్ అడిగి తెలుసుకున్నారు. బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఓ వికలాంగురాలు ఎస్పీ వద్దకు వెళ్లలేక ఇబ్బంది పడుతుండగా నేరుగా బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆమె వద్దకే వెళ్లి అర్జీ స్వీకరించి సమస్యను తెలుసుకున్నారు.
వెంటనే ఆమె సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. పెద్దకాకాని కాజా టోల్ ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని సోమవారం రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. వారి వివరాల ప్రకారం నూజివీడు నుంచి నెల్లూరు సరఫరా చేస్తున్న 620 బస్తాల బియ్యాన్ని సివిల్ సప్లయర్ విజిలెన్స్ అధికారులు సమన్వయంతో దాడి చేసి లారీని సీజ్ చేశామన్నారు. ఈ బియ్యం విలువ 11 లక్షలు ఉంటుందని డిప్యూటీ తహసీల్దార్ దుర్గారావు తెలిపారు. వారందరినీ మంగళగిరి స్టేషన్ కు తరలించారు. ఇక్కడికి జాయింట్ కలెక్టర్ వారు సమాచారం వచ్చింది. సమాచారం ఇచ్చిన వెంటనే మేము స్పందించి టోల్ గేట్ దగ్గర పలానా వెహికల్ వస్తుందని తెలియపరిచారు. ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళి చూస్తే వీళ్ళ దగ్గర ఎటువంటి బిల్స్ లేవు, ఏమీ లేవు. సివిల్ సప్లైస్ సంబంధించిన రేషన్కి సంబంధించిన బస్తాలే ఉన్నాయి. వాళ్ళ దగ్గర ప్లాస్టిక్ గోతాలు, సివిల్ సప్లైస్ సంబంధించిన గన్నీ బ్యాగ్స్ అవి ఉన్నాయి. ఇవన్నీ విజయవాడ నుంచి నెల్లూరుకి తరలిస్తున్నట్టుగా సమాచారం వచ్చింది. చూస్తే వీళ్ళ దగ్గర మొత్తం 620 బస్తాలు ఉన్నాయి. అంటే 310 టన్నులు ఉన్నాయి. ఆ 300 టన్నులను సీజ్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నాం. మచిలీపట్నం విజయవాడ హైవేపై నిడుగోలు వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం ఏపీఎస్ ఆర్టీసీ బస్ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో పలువురికి స్వల్పంగా గాయాలయ్యాయి. పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనం కనబడక ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు తెలుపుతున్నారు. గాయపడిన వారిని 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ప్రవీణ్ సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బస్సు ఒక సైడ్ నుంచి ఇలా రుద్దేశాడు. బస్సుకి కంగారు పడంగా బ్రేక్ వేసాడు. ఈడొచ్చి కొట్టేశాడు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.